హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను దివ్య. ఈరోజు మనం ఫిష్ మునక్కాయ కర్రీ చేయబోతున్నాము. చాలా థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి తురిమిని ఒక 3 పెద్ద స్పూన్ నిండుగా తీసుకొని లైట్గా ఫ్రై చేయబోతున్నాను. ఎండి కొబ్బరి ఉండేవాళ్ళు అది గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇవి పచ్చి కొబ్బరి కాబట్టి లైట్గా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను, పచ్చి వాసన పోయేదాకా. దాంట్లోకి మనం 2 టీ స్పూన్ దాకా కారం మన కారానికి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కడాయి కానీ మట్టి కుండ కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి. దానిలోకి కొంచెం అల్లం క్రష్ చేసేది వేస్తున్నాను. వెల్లుల్లి మామూలుగా అయితే వాడము. కొంచెం ఒనియన్ ముక్కలు అలాగే 3-4 పచ్చిమిరపకాయలు కొంచెం అడ్డంగా కోసేది లైట్గా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలు కట్ చేశాను, అది కూడా వేసుకొని ఉడికించుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికినిస్తే తొందరగా ఉడికిపోయిద్ది. దానికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత టొమాటోలు ఉడికిపోయి ఉంటుంది. మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోయేది. ఇలాగా ఉడికి కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత మనం దీనికి కావాల్సిన మసాలా గ్రైండ్ చేసి పెట్టాం కదా, అది కూడా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఓవర్గా వాటర్ పోయకుండా గ్రైండ్ చేశాను. మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం మసాలాని దాంట్లోకి వేసేస్తున్నాను. మనం కొంచెం ఎక్కువగానే వాటర్ పోస్తేనే మనకి ఉడికిన తర్వాత చారు దగ్గర పడి కరెక్ట్గా రెడీ అవుతుంది. మనకు కావాల్సిన ఉప్పు కూడా వేసేసుకోవాలి. చింతపండుని నానబెట్టుకున్నాను, అది కూడా పిండి దాంట్లోకి వేసుకోవాలి. నేను ఓవర్గా చింతపండు వేయట్లేదు, ఎందుకంటే మనం పులుసులాగా కాదు చేసేది, కరెక్ట్గా పులుపు సరిపోయినట్టే చేయాలి. ఓవర్గా పులుపు ఉంటే కొబ్బరి పేస్ట్ కాబట్టి అంత బాగోదు, కానీ మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ట్యూనా ఫిష్ అంటారు కదా, నెత్తిరిపారలు అలా అంటారు, ఆ ఫిష్. ఇది మంచి ముక్కలుగా ఉండే ఫిష్ ఏదైనా వాడుకోవచ్చు. మునక్కాయలు ఒక పెద్ద మునక్కాయ అలాగే 1/2 కేజీ ఫిష్ కూడా దాంట్లోకి వేసి మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా లూసుగా ఉంటుంది గ్రేవీ, కానీ ముక్కలన్నీ ఉడికిపోయి ఉంటుంది. మరి ఒక 10 నిమిషాలు మన హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం మరిగినివ్వాలి. మరిగి చారంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్యలో మన ముక్కలకి ఉప్పు పట్టే కొద్ది చారుకి ఉప్పు తగ్గిపోయిద్ది. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేశాను. అప్పటికి చారంతా మంచిగా థిక్ అయింది. ఎందుకంటే మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టిన తర్వాత కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఈ కర్రీని అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బై.